ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, ప్రొఫెసర్, హైదరాబాద్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ కార్యక్రమం ద్వారా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు చక్కగా స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్ చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేస్తున్నారు. ఇంకా ప్రధానంగా ఈ వీడియోల్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. అంటే ఈ ప్రోగ్రామ్స్లో మీరు చాలా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. దీంతో నా బాధ్యత మరింత పెరిగింది. ఇక ఫుడ్ ఫార్మసీ అనే ఈ కార్యక్రమాల పరంపరలో మనం ఇంట్లో వాడుకునేటటువంటి ఆహార పదార్థాల్లో దాగున్న ఔషధపు విలువల్ని తెలుసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఎంతో ముఖ్యమైనది. సొంఠి శోధిస్తుంది అనే సామెత. ఈ సొంఠితో అనేక సమస్యలను చక్కదిద్దుకోవచ్చు. అల్లానికి కొన్ని అవాంఛిత లక్షణాలు ఉంటాయి, వేడి చేయటం ఇలాంటివి. మన వాళ్ళు ఏం చేశారు, ఈ అల్లంలో ఉండేటువంటి కేవలం ఔషధపు విలువలు మాత్రమే మనకు ఉపయోగపడాలన్న ఉద్దేశంతో సొంఠిని రూపకల్పన చేశారు. అల్లం నుంచి తయారు చేసిందే సొంఠి. అసలు ఆయుర్వేదంలో కాయ చికిత్స అని ఉంటుంది. అంటే ఏమిటంటే శరీరానికి చేసేటువంటి చికిత్స. దీని గురించి ఆయుర్వేదం ఏం చెప్తుందో తెలుసా? అస్తు దోష శతం వృద్ధం, సంతు వ్యాధి శతానిచ, కాయాగ్నిమేవ మతిమాన్ రక్షతి రక్షిత అంటుంది శాస్త్రం. చూడండి ఎంత చక్కని శ్లోకమో. అస్తు దోష శతం వృద్ధం అంటే 100 దోషాలు పెరిగినప్పటికీ కూడా, సంతు వ్యాధి శతానిచ అంటే కొన్ని 100 వ్యాధులు, సంతు వ్యాధి శతానిచ 100 వ్యాధులు వచ్చినప్పటికీ కూడా, కాయాగ్నిమేవ మతిమాన్ రక్షతి రక్షిత, ఆ మనిషి తాలూకు అగ్నిని అంటే డైజెషన్ని కనుక కాపాడగలిగితే ఆ మనిషికి ఏమి కాదు అంటుంది శాస్త్రం. కాబట్టి దీని అర్థం ఏమిటి అంటే 100 వ్యాధులు వచ్చినా, 100 దోషాలు ప్రకోపించినా అగ్నిని రక్షించాలి, అంటే ఆకలిని రక్షించాలి, డైజెషన్ రక్షించాలి. దానికి ఈ సొంఠి ఉపయోగపడుతుంది. అందుకే సొంఠి శోధిస్తుంది అని సామెత. చాలామందికి ఈ రోజులలో మెయిన్గా డిసీజెస్ రావడానికి కారణం ఏంటంటే ఆహారం సరిగ్గా తీసుకోకపోవటం, లేకపోతే అధ్యసనం, ఓవర్గా ఆహారం తీసుకోవటం, ఏదో రుచిగా ఉంది కానీ ఎక్కువ తినేయటం, ఆల్కహాలు, స్మోకింగు ఇలాంటి అలవాట్లు, అలాగే నిద్ర సక్రమంగా లేకపోవటం ఇలాంటివి. వీటితో పాటుగా ఆందోళన, ఒత్తిళ్ళు, జాబ్ స్ట్రెస్లు, ఇంకా అర్ధరాత్రి పూట ఫాస్ట్ ఫుడ్స్ తినటం, జంక్ ఫుడ్స్ తినటం తప్పదు. ఈ లైఫ్ స్టైల్స్లో ఇలాంటివన్నీ వచ్చేస్తున్నాయి. దీంతో ఈ అగ్ని వైషమ్యం అనేది జరుగుతుంది. అంటే డైజెస్టివ్ ఫైర్ అనేది దెబ్బతింటుంది. దీంతో అనేక రకాల సమస్యలు వస్తున్నాయి. ఆమం అనేది తయారవుతుంది, ఇండైజెషన్. ఈ ఆమం వల్ల మళ్ళీ కీళ్ళ నొప్పులు, ఎలర్జీలు జీవితాంతం సతమతం చేస్తున్నాయి. కాబట్టి ఈ డిసీజెస్ రాకుండా ఉండాలంటే ఆమాన్ని కరెక్ట్ చేయాలి. ఆమాన్ని కనుక కరెక్ట్ చేయగలిగితే, ఈ ఆమమే అన్నిటికీ కారణం. అంటే చిన్న వ్యాధుల నుంచి క్యాన్సర్ వరకు ఆయుర్వేద సిద్ధాంతం బట్టి ఈ డైజెషన్ రిలేటెడ్ డిజార్డర్ ఇది. అంటే ఇండైజెషన్ వల్ల ఇది తయారవుతుంది. ఆమం అంటే అపక్వమైనటువంటి ఆహారం. దీంతో అనేక సమస్యలు వస్తున్నాయి. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే సమూలం సర్వరోగాణం ఆమమిత్యభిధీయతే అని ఆయుర్వేదం చెప్తుంది. అంటే ఏంటంటే ఆమమే అన్ని వ్యాధులకి కారణమని. దీన్ని అంటే ఇండైజెషన్ని సరైనటువంటి అగ్నితో ప్రజ్వలింపజేయాలి. దానికి సొంఠి ఉపయోగపడుతుంది. సొంఠి, చిత్రమూలం, పిప్పళ్ళు, మిరియాలు, వాము ఇవన్నీ కూడా ఈ అగ్నిని పెంచుతాయి. కాబట్టి వీటిలో మొట్టమొదటి చెప్పేది సొంఠి. దీన్ని మనం నిత్య జీవితంలో సొంఠిని వాడుకుంటూనే ఉంటాం. అయితే ఎట్లా అంటే మామూలుగా అల్లాన్ని పైన ఉండేటువంటి పొట్టంతా గీరి సున్నం నీళ్ళల్లో నానబెట్టి ఎండబెడితే సొంఠి తయారవుతుంది. మీరు తయారు చేసుకోలేకపోతే ఇది మీకు పచారీ కొట్లో దొరుకుతుంది. ఇలాగా ఈ సొంఠిని మీరు తెచ్చుకొని దీన్ని అనేక రకాల సమస్యలను చక్కదిద్దుకోవడానికి వాడుకోవచ్చు. ఈ సమస్యలలో సొంఠిని ఎలా వాడాలి అనే విధానాన్ని తెలుసుకుందాం. చాలామంది మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు. చిన్నపిల్లలు కడుపు నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామంది పెద్దవాళ్ళకి కడుపు ఉబ్బరింపు ఇబ్బంది పెడుతూ ఉంటుంది, అజీర్ణం సతమతం చేస్తూ ఉంటుంది, తలనొప్పి వేధిస్తూ ఉంటుంది, మూల వ్యాధులు నిలవనివ్వకుండా చేస్తూ ఉంటాయి, కీళ్ళ నొప్పులు సతమతం చేస్తూ ఉంటాయి, పుల్లటి తేన్పులు ఫోకస్ లేకుండా చేస్తూ ఉంటాయి, అలాగే మలం దుర్గంధయుక్తంగా అనీజీగా ఉంటూ ఉంటుంది. ఇలాంటి అన్ని సమస్యల్ని సొంఠితో చక్కదిద్దుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం. సొంఠి, సోంపు, సునాముఖి,
సైంధవ లవణం, కరక్కాయ, 5. ఈ 5టిని ఉపయోగించి అద్భుతం చేయొచ్చు. సొంటి, సోంపు, సునాముఖి ఆకు ఎండబెట్టింది దొరుకుతుంది, సైంధవ లవణం రాక్ సాల్ట్, కరక్కాయ, వీటిని విడివిడిగా పొడులు చేసుకోండి. అన్ని పొడులను కలిపేయండి, ఔషధం సిద్ధం అవుతుంది. దీన్ని ఒక అర చెంచా నుంచి 1 చెంచాడు మోతాదుగా ఉదయం, సాయంత్రం లేదా ఉదయం, రాత్రి దీన్ని తీసుకుంటూ ఉండండి. నీళ్ళకి కలిపి తాగొచ్చు, మజ్జిగకి కలిపి తాగొచ్చు, నోట్లో వేసుకొని నీళ్ళతో మింగొచ్చు. దీంతో మలబద్ధకం సమస్య, కడుపు నొప్పి సమస్య, కడుపుబ్బరింపు సమస్య, అజీర్ణం, తలనొప్పి, అలాగే ఈ అరిసెమలలు, కీళ్ళ నొప్పులు, పులితేనుపులు, అలాగే మలం దుర్గంధయుక్తంగా రావటం, ఇలాంటి అన్ని సమస్యలు తగ్గుతాయి. ఇక కొంతమందికి ఎక్కిళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ ఎక్కిళ్ళను కూడా దీంతో తగ్గించుకోవచ్చు సొంటితో. ఎలాగో తెలుసుకుందాం. శొంఠి పొడిని 1 చెంచాడు మోతాదుగా తీసుకొని తేనెతో కలపండి, నాకేయండి. దీంతో ఎక్కిళ్ళ సమస్య తగ్గుతుంది. ఇక చాలామందిని కడుపు నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. కడుపు ఉబ్బరింపు, నోట్లో నీళ్లు ఊరటం, అలాగే తరచుగా వాంతులు అవుతూ ఉండటం, గ్యాస్, అలాగే క్రిమి దోషాలు, వీటన్నిటిలో శొంఠి ఉపయోగపడుతుంది. వాము, శొంఠి, సైంధవ లవణం వీటన్నిటిని ఈక్వల్గా తీసుకోండి. వీటిని నిమ్మరసంలో నానబెట్టండి, ఎండబెట్టండి. ఇలా 3 రోజులు చేసి నిల్వ ఉంచుకున్నటువంటి ఈ ఔషధాన్ని రోజు 2 సార్లు తీసుకుంటూ ఉంటే, సేవిస్తూ ఉంటే కడుపు నొప్పి తగ్గుతుంది, కడుపు ఉబ్బరింపు తగ్గుతుంది, నోట్లో నీళ్లు ఊరటం అన్న సమస్య తగ్గుతుంది, తరచుగా వాంతులు అవుతూ ఉన్న ఆ సమస్య తగ్గుతుంది, గ్యాస్ తగ్గుతుంది, అలాగే క్రిమి దోషాలన్నీ కూడా దీంతో తగ్గిపోతాయి. అయితే వేడి తత్వం ఒకవేళ మీకుంటే అప్పుడు ఈ ఔషధాన్ని కేవలం వర్షాకాలం, శీతాకాలం మాత్రమే వాడాలి, ఎండాకాలం వాడకూడదు. చాలా సింపుల్. దీన్ని ఈ గ్యాస్ సమస్య కానీ, విరేచనాలు కానీ, క్రిమి దోషాలు కానీ ఇబ్బంది పెడుతూ ఉంటే వాము, శొంఠి, సైంధవ లవణం ఈక్వల్గా తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని పాత్రలో తీసుకొని నిమ్మరసం పోయండి, నానబెట్టండి, తర్వాత మేడ మీదకి తీసుకెళ్ళి ఎండబెట్టండి. ఇలా 3 రోజులు చేయండి, నిల్వ ఉంచుకోండి. ఈ ఔషధాన్ని రోజు 2 సార్లు ఉదయం, సాయంత్రం తీసుకుంటూ ఉండండి. కడుపు నొప్పి తగ్గుతుంది, కడుపు ఉబ్బరింపు తగ్గుతుంది, నోట్లో తెమిలినట్టు ఉండటం, అనీజీగా ఉండటం ఇలాంటివి తగ్గుతాయి, వాంతులు కూడా తగ్గుతాయి, అలాగే ఈ వర్మ్స్ కూడా తగ్గుతాయి. ఇక ఇండైజెషన్ ఉన్నా, రక్తహీనత ఉన్నా, లేకపోతే తుమ్ములు ఇబ్బంది పెడుతూ ఉన్నా, జలుబు, అలాగే ముక్కు వెంట నీళ్లు గారటం, దగ్గు, ఆయాసం ఇలాంటి వాటన్నిటిలోనూ శొంఠి మీరు వాడుకోవచ్చు. ఒక చక్కని ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం. కిలో పాత బెల్లాన్ని తీసుకోండి, దీన్ని నీళ్ళల్లో వేసి కరిగించండి, పాకం పట్టండి. ఇప్పుడు ఈ పాకానికి 5వ వంతు శొంఠి పొడి కలపండి, అలాగే తగినంత తేనె కూడా కలపండి, ఉంచుకోండి. అద్భుతమైన రుచికరమైన లేహ్యం మీకు సిద్ధమవుతుంది. 2 స్పూన్ల మోతాదుగా దీన్ని ఉదయం, సాయంత్రం కూడా తీసుకుంటూ ఉంటే జీర్ణక్రియ కరెక్ట్ అవుతుంది, అలాగే ఎనీమియా కరెక్ట్ అవుతుంది, రక్త వృద్ధి జరుగుతుంది. తరచుగా తుమ్ములు రావటం, జలుబు చేస్తూ ఉండటం, ముక్కు వెంట నీళ్లు గారటం ఇలాంటివి తగ్గుతాయి, దగ్గు, ఆయాసం కూడా తగ్గుతాయి. కాబట్టి మీకు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు దీన్ని, ఈ లేహ్యాన్ని తయారు చేసుకొని వాడుకోండి. కిలో పాత బెల్లం అంటే నల్ల బెల్లాన్ని తీసుకొని తగినంత నీళ్ళలో కరిగించి స్టవ్ మీద పెట్టి పాకం వచ్చే వరకు మరిగించండి. లేహ్య పాకం వస్తుంది. దీనికి 5వ వంతు అంటే ఆ పాకం ఎంత వచ్చిందో దానికి 5వ వంతు శొంఠి పొడి కలపండి, అలాగే రుచికి తగినంత తేనె కూడా కలపండి. అంతా కలిగి తిప్పి నిల్వ ఉంచుకోండి. ఉదయం, సాయంత్రం పూటకి 2 స్పూన్ల చొప్పున దీన్ని తీసుకుంటూ ఉండాలి, ఉదయం, సాయంత్రం. దీంతో డైజెషన్ కరెక్ట్ అవుతుంది, అలాగే వీర్య వృద్ధి జరుగుతుంది, అలాగే ఫ్రీక్వెంట్గా వచ్చే తుమ్ములు, జలుబులు, ముక్కు వెంట నీళ్లు గారటం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి, దగ్గు, ఆయాసం కూడా తగ్గుతుంది. ఇక ఇమ్యూనిటీ తగ్గినప్పుడు చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. హెపటైటిస్, క్యాన్సర్లు ఇలాంటివి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. వీటిలలో ఒక ప్రివెంటివ్ మెడిసిన్ లాగా శొంఠి ఉపయోగపడుతుంది. శొంఠి, అశ్వగంధ చూర్ణం రెండింటిని కలుపుకొని పొడిని సిద్ధం చేసుకోండి. దీన్ని రోజువారీగా తీసుకుంటూ ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది, అలాగే ఈ క్యాన్సర్ ఇలాంటి వాటిలో ప్రివెంటివ్గా కూడా ఇది పనిచేస్తుంది. ఇక మరొక విషయం, తలనొప్పి, సైనసైటిస్, చెవి నొప్పి వీటిలలో కూడా ఈ శొంఠి ఉపయోగపడుతుంది. శొంఠి, దేవదారు, పిప్పళ్ళు, మిరియాలు, పాలు వీటిని నువ్వుల నూనెలో కలిపి మరిగించండి, ఒక తైలం సిద్ధం అవుతుంది. దీన్ని తలనొప్పులకి, సైనసైటిస్ లాంటి వ్యాధులకి,
చెవికి సంబంధించిన వ్యాధులకి చుక్కల మందులాగా ఎక్స్టర్నల్గా వాడితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే దీర్ఘకాలపు విరేచనాలలో కూడా సొంటి ఉపయోగపడుతుంది. పంచలవణాలు అంటాం. ఈ పంచలవణాలని, సొంటి చూర్ణాన్ని పుల్లటి పెరుగులో కలపాలి, ఎండబెట్టాలి. అప్పుడు ఒక పొడిలాగా సిద్ధం అవుతుంది. దీన్ని వాడుతూ ఉంటే ఈ దీర్ఘకాలపు విరేచనాల్లో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇలాగా ఈ సొంటితో అనేక రకాల ఔషధాలను తయారు చేసుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.